రావణ విరచిత శివతాండవ స్తోత్రంలో 4వ శ్లోకం. జటాభుజంగ పింగళ స్ఫురత్ఫనామ నిప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. ఈ శ్లోకంలో జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫనామణి ప్రభ, తమ యొక్క పడగలపైన ఎర్రని మణిని కలిగి ఉన్నటువంటి పాములను ఆయన మెడలో ధరించి ఉన్నాడు. ఆ మణి ఎలాంటి మణులండి అంటే, సర్వదిక్కులను పాలించేటటువంటి దేవతల చెక్కిళ్ళ యొక్క ఎర్రని రంగును ప్రకాశించే విధంగా ఉన్నాయి ఈ యొక్క మణులు. అంటే జటాభుజంగ పింగళ స్ఫురత్ఫన మణిప్రభ కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే, సర్వదిక్కులను పరిపాలించేటటువంటి దేవతల యొక్క చెక్కిళ్ళపై ఉండేటటువంటి ఎర్రని రంగులు ప్రకాశించే విధముగా ఎర్రన మణిని తన పడగలపై కలిగి ఉండేటటువంటి పాములను శివుడు తన మెడలో ధరించి ఉన్నాడు. అటువంటి శివుని యందు మదాంద సింధుర స్ఫురత్వ ఉత్తరీయ మేదురే, మదించినటువంటి ఏనుగు యొక్క చర్మాన్ని ఉత్తరీయంగా కలిగి ఉన్నటువంటి శివుని యందు బిభర్తు భూత భర్తరి, సమస్త భూతములు యందు కూడా ఒకే రకమైనటువంటి భూతదయను కలిగి ఉన్నవాడు, సమన్యాయం చేయగలిగేటటువంటి వాడు అయినటువంటి శివుని యందు మనో వినోదం అద్భుతం, నా మనస్సు ఎప్పుడూ కూడా ఆనందభరితంగా మహానంద భరితంగా ఆయన పైనే ఉండాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం.